హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో దారుణంగా ఓడిపోయింది. దానికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక కనెక్షన్ ఉన్నది. అంతకంటే ముందు కొంచెం మనం బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళాలి. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలవబోతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాకా అందరూ నమ్మిండ్రు. కాకపోతే దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడము, బీజేపీ మూడోసారి హర్యానాలో గెలవడము జరిగింది. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొద్దున ఈరోజు ఉదయం 8 గంటలకి ముందే సెలబ్రేషన్లు కూడా చేసుకున్నారు, గెలుస్తున్నాము అని చెప్పేసి టపాసులు కూడా కాల్చుకున్నారు. కాకపోతే ఫైనల్గా బీజేపీని మళ్ళీ గెలిచింది. ఇందుకు ముఖ్యమైన కారణం వచ్చేసి తెలంగాణకి హర్యానాకి మధ్యలో లింక్ ఏంటని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. అసలు విషయం ఏంటంటే, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 5 హామీలు ఇచ్చి అక్కడ గెలిచింది. దాని తర్వాత తెలంగాణలో 6 హామీలు ఇచ్చి తెలంగాణలో కూడా గెలిచింది. కాకపోతే కర్ణాటకలో ఇచ్చినటువంటి 5 హామీలని అమలు చేసే ప్రయత్నం అనేది చేసిరు, కానీ అవ్వలే. దారుణంగా అక్కడ ఫెయిల్ అయిపోయారు. తెలంగాణలో కూడా 6 హామీలు ఇచ్చి ఆ 6 హామీలు అమలు చేయలేక తర్జన భజన పడుతున్నారు. కాకపోతే హర్యానాలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ 7 హామీలు ఇచ్చింది. అక్కడ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అన్నది సన్నగిల్లింది. దానికి ముఖ్య కారణం వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలని ఎట్లా మభ్యపెట్టింది అని చెప్పేసి ప్రజలకి, అంటే హర్యానా ప్రజలకి అర్థమైంది. అందుకే లాస్ట్లో ఎండింగ్లో ఎలక్షన్లు జరిగే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు. కాకపోతే బీజేపీని ప్రజలు నమ్మి మూడోసారి పట్టం కట్టారు. డైరెక్ట్గా మాట్లాడాలి అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ వచ్చేసి ఈరోజు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి డైరెక్ట్గా కారణమైంది. దీనికి సంబంధించి నేను కూడా రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ అన్నది రాయడం జరిగింది. కొన్ని రోజుల ముందరనే హైడ్రాకి సంబంధించి రాహుల్ గాంధీ గారికి ఈమెయిల్ అనేది పంపించిన. అది ఆల్రెడీ నా ట్విట్టర్లో కూడా పెట్టిన. ఆ ఇమెయిల్లో నేను ఒక విషయం ఖచ్చితంగా రాసిన. ఏంటంటే, 2029లో మీరు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సు ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చేసి ఆ సమయానికి మీకు గుదిబండగా మారుతుంది అని చెప్పేసి నేను ఆ మెయిల్లో రాసిన. అదే ఇప్పుడు నిజమైంది. హర్యానాలో గెలుపు అన్నది చాలా ఈజీ ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, రెండు దఫాలుగా ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆటోమేటిక్గా ప్రజలలో ఉంటుంది. అట్లాంటి సమయంలో ఒక కొత్త నాయకత్వం అన్నది అక్కడ ప్రజలు కోరుకుంటారు. ఇది కూడా జనరల్ ప్రాస్పెక్టివ్. కాకపోతే ఆ సమయంలో కూడా, అంటే ఇంత పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే, ఖచ్చితంగా బీజేపీ అన్నది తెలంగాణ మరియు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపించడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రుణమాఫీ చేయడంలో విఫలమైంది అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా తెలంగాణలో హైదరాబాద్లో సముద్రం తీసుకొస్తామన్నా కూడా అనేస్తుంది గెలుపుకి అని చెప్పేసి అక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఏ లెవెల్లో అయినా అబద్ధాలు ఆడుతుందని చెప్పేసి హర్యానా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, ఆబ్వియస్గా మనందరికీ తెలిసిందే. ఈవీఎంలు అంటారు, ఇంకేదో అంటారు. సరే, జమ్మూ కాశ్మీర్లో గెలిచారు కదా, మరి అక్కడ అంటే అక్కడ అన్నారు, ఎందుకంటే గెలిచారు కాబట్టి. ఇది జనరల్ ప్రాస్పెక్టివ్లో నో డౌట్. కానీ ఇక్కడ విషయం ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీని. ఈ విషయం రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారు మార్చాలి. తెలంగాణ ప్రజలకి మంచి చేయకపోయినా పర్లా, చెడు చేస్తున్నది హైడ్రా పేరు మీద. ఆ హైడ్రాని రాహుల్ గాంధీ గారు ఆపాలి. లేకపోతే 2029లో కూడా 4వసారి మళ్ళీ బీజేపీ అనేది సెంట్రల్లో వస్తుంది. సరే, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారా, నితిన్ గడ్కరీ గారు అవుతారా అన్నది విషయాన్ని పక్కన పెట్టేస్తే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం అన్నది సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గెలిచినటువంటి రాష్ట్రాల్లో ఏదో ఒక మంచి చేసి చూపిస్తేనే అప్పుడు దేశంలో ప్రజలు ఆయనకి ఒక రెడ్ కార్పెట్ అన్నది వేస్తారు. కాకపోతే ఈ వీడియో గురించి తప్పకుండా మీరు కింద కమెంట్ చేయాలి. ఒక మంచి సజెషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి మీ కమెంట్ ద్వారా తెలపండి. మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.